Hello everyone, welcome to Cricket Chat with Venkatesh. టీమిండియా T20 వరల్డ్ కప్ జైత్రయాత్రలో ప్రతి మెంబర్ ఆఫ్ ది టీమ్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక్క పర్ఫార్మెన్స్ నిజంగా స్టాండౌట్ పర్ఫార్మెన్స్. అది ఎవరిదో మీకు ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. నన్ అదర్ దెన్ జస్ప్రీత్ బుమ్రా. జెస్సీ జైసా కోయి నహీ. సో బుమ్రా బౌలింగ్ వల్లనే మనం ఈ వరల్డ్ కప్ గెలిచాం. ఇప్పుడు మనం చెప్తుంటాం కదా, బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ ఛాంపియన్షిప్స్. సో ఇక్కడ బుమ్రా అండ్ అదర్ బౌలర్స్ లైక్ హర్షదీప్ సింగ్, వీళ్ళ ఎఫర్ట్స్ వల్లే మనం గెలిచాం. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ నిజంగా నేను కొన్ని స్టాట్స్ చెప్తే మీరు ఔరా అంటారు, ఏంటిది నిజంగా అంత బాగా బౌలింగ్ వేశాడని. సో నాకు అనిపించింది ఏంటంటే, ఈ T20 వరల్డ్ కప్ విజయం తర్వాత మనం రోహిత్ శర్మ గురించి మాట్లాడుకున్నాం, విరాట్ గురించి మాట్లాడడం, టీం గురించి జనరల్ మాట్లాడడం. కానీ బుమ్రాకి రావాల్సినంత ఇవ్వాల్సినంత క్రెడిట్ ఎవరు ఇవ్వట్లేదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో అతని ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది. మనం మ్యాచ్ వైజ్ చూసుకుంటే కీలకమైన టైంలో వికెట్స్ తీయడం, డెత్లో అద్భుతమైన బౌలింగ్ వేయడం, ఒక టఫ్ సిచ్యుయేషన్ ఉంటే కెప్టెన్ అతని బాల్ ఇచ్చినప్పుడల్లా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, వికెట్ తీయడం, ఇలాంటివి మనం చూసాం బుమ్రా నుంచి. సో హీఈస్ ద మ్యాన్ హూ వన్ దిస్ వరల్డ్ కప్ ఫర్ us. దాంట్లో నాకైతే అలాంటి సందేహం లేదు. ఎందుకంటే అతని బౌలింగ్ ఫిగర్స్ చూస్తే చాలా అస్టానిషింగ్ ఫిగర్స్ ఉంటాయి, సర్ప్రైజ్ ఫిగర్స్. మీరు చూడండి, హీ హాస్ బౌల్డ్ 29.4 overs, 15 వికెట్స్ తీశాడు. అంటే మొత్తం 178 డెలివరీస్, 178 balls హీ హాస్ బౌల్డ్. దాంట్లో 110 balls డాట్ బాల్స్. అంటే ఆల్మోస్ట్ 62%, 61.79%, 61.79%, అంటే 60% డాట్ బాల్స్ వేశారు. ఈ ఫార్మాట్లో అన్ని డాట్ బాల్స్ వేయడం సాధ్యమేనా? కోర్స్ బౌలర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి పిచెస్, కానీ మిగతా బౌలర్స్ ఎవరు లేవే ఫిగర్స్. కనీసం 20 overs బౌలింగ్ వేసిన వాళ్ళు ఈ వరల్డ్ కప్లో చూస్తే ఎవరికి 5 below ఎకానమీ రేట్ లేదు. కానీ బుమ్రా ఎకానమీ రేట్ ఈజ్ 4.17, అంటే ఓవర్కి 4 runs ఇచ్చాడు. 5 కంటే తక్కువ ఇచ్చిన రన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు 20 overs మినిమం బౌలింగ్ చేసిన వాళ్ళు. ఈ వరల్డ్ కప్లోనే కాదు, ఇది 9th edition ఆఫ్ T20 వరల్డ్ కప్స్. ఈ 9 editions కంబైన్డ్గా మనం చూసినా కూడా, 9 editions మొత్తంలో చూసినా కూడా మినిమం 20 overs వేసిన వాళ్ళలో 5 below ఎకానమీ రేట్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు ఈ ఎడిషన్లో బుమ్రా 2024లో, 2014లో సునీల్ నారాయణ్ ఎకానమీ అప్పుడు 4.60, ఇప్పుడు బుమ్రా ఎకానమీ 4.17. అంత అద్భుతంగా, అంత తక్కువ ఎకానమీతో అతను బౌలింగ్ వేశాడు, అంత తక్కువ ఎకానమీ రేట్తో. సో ఎవరికి సాధ్యం కాలేదు అది. సో ఇన్ని వరల్డ్ కప్స్లో ఇంత గొప్ప గొప్ప బౌలర్స్ ఎంతోమంది బౌలింగ్ వేస్తే బిలో 5 ఎకానమీ ఎవరి వల్ల కాలేదు. అప్పుడు సునీల్ నారాయణ్ ఐ థింక్ హ్యాస్ గాట్ జస్ట్ 6 or 7 వికెట్స్, కానీ బుమ్రా ఇక్కడ 15 వికెట్లు తీశాడు. థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్, అంటే జాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఫజల్ అక్బర్కి 17 వికెట్లు, హర్షదీప్కి 17 వికెట్లు వచ్చాయి. బుమ్రా హ్యాస్ గాట్ 15 వికెట్స్ అండ్ ఆండ్రిక్ నోకియా ఆల్సో గాట్ 15 వికెట్స్. 15 వికెట్లు తీయడంతో పాటు అద్భుతమైన ఎకానమీ. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, అతని ఎకానమీ ఏ ఫేజ్లో, ఈ బౌలింగ్ 3 phases, ఒకటి పవర్ ప్లే, 2 మిడిల్ ఓవర్స్, మూడోది డెత్ ఓవర్స్. ఎక్కడ కూడా అతని ఎకానమీ ఏ పాయింట్లో కూడా, ఏ ఫేజ్లో కూడా 5 దాటలేదు, 5 లోపే ఉంది. ఈవెన్ డెత్లో కూడా అతని ఎకానమీ 5 లోపే ఉంది. అది చాలా అద్భుతం కదా. డెత్ ఓవర్స్లో కూడా ఎకానమీ 5 కంటే తక్కువ రన్స్ ఇవ్వడం ఆన్ యావరేజ్ వండర్ఫుల్. సో హీ వాస్ లైక్ ఎ మెజిషియన్. అందుకనే బుమ్రాంత్రికుడు అనే ఒక కొత్త పేరు ఇచ్చారు అతను. మాంత్రికుడు అతను. హీ బౌల్డ్ లైక్ ఎ మెజిషియన్, క్రియేటెడ్ సమ్ మ్యాజిక్ స్పెల్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్. ప్రతి మ్యాచ్లో ఆ మ్యాజిక్ చూపించాడు. ఆ మ్యాజిక్తో మనకి మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బట్ ప్రతి మ్యాచ్లో అతనికి ఇవ్వచ్చు. ఈవెన్ ఫైనల్లో కూడా హీ వాజ్ మై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బికాస్ హీ క్రియేటెడ్ ది ఇంపాక్ట్. అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చారు. కోర్స్ నోబడీ ఎల్స్ డిజర్వ్స్ ఇట్ మోర్ దెన్ హిమ్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ POTM అవార్డు అతనికే దక్కింది. అండ్ మనకి అనలిటిక్స్ ప్రకారం చూస్తే కూడా ప్రతి సెకండ్ బాల్కి హీ క్రియేటెడ్ ఏ ఫాల్స్ స్ట్రోక్. ప్రతి సెకండ్ బాల్కి ఒక ఫాల్స్ షాట్ ఇండ్యూస్ చేశాడు. అంటే ఒక బాలే సక్రమంగా ఆడారు, ప్రతి సెకండ్ బాల్ ఏదో ఒక
అనుకున్న షాట్ కాకుండా వేరే షాట్ కొట్టారు బ్యాట్స్మెన్. సో అలాంటి ఇంపాక్ట్ అతను క్రియేట్ చేశాడు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే 15 వికెట్లు వచ్చాయి కదా, అతను కన్సీడ్ చేసిన బౌండరీస్ కేవలం 12, దాంట్లో 11 4లు, ఒక 6 మాత్రం ఉన్నాయి. అతనికి 6 కొట్టిన ఒకే ఒక 6 అతని ఈ వరల్డ్ కప్లో కన్సీడ్ చేశాడు. ఆ 6 కొట్టిన ప్లేయర్ చాలా మనకు పెద్దగా తెలియని ప్లేయర్, అనామక ప్లేయర్ అనే మాట అన్న కానీ నేను పెద్దగా మనకు తెలియని పేరు, అది తెలియని దేశానికి చెందినవాడు. సో అది ఎవరనేది మీకు లాస్ట్లో చెప్తాను, మీరు ఆలోచించండి. ఈ లోపల మీకు తెలిస్తే మీరు ఆలోచించండి. సో అంత 15 వికెట్లు ఏంటి, 12 బౌండరీలు ఏంటి. సో హీ వాజ్ దట్ గుడ్. క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ చేశాడు, ముఖ్యంగా న్యూయార్క్ పిచ్ ఎంజాయ్డ్ ఎ లాట్. న్యూయార్క్ పిచ్లో ఐర్లాండ్ మీద మనం 96 వాళ్ళకి ఆల్అౌట్ చేసాం. దాంట్లో 3 ఓవర్లు వేసాడు, 6 రన్స్ మాత్రం ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. 6 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్లో, 96 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవతలకి ఇచ్చాడు. పాకిస్తాన్ మీద ఇంకా బ్రహ్మాండమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 3 స్పెల్స్ వేసాడు, 3 స్పెల్స్లో కూడా వికెట్లు తీశాడు, 3 వికెట్లు తీశాడు. 3 for 16, 14, 3 for 14, 4 ఓవర్స్లో 3 for 14. ఫస్ట్ ఓవర్లో వికెట్ రావాల్సింది రిజ్వాన్ వికెట్, ఒక ఈజీ సిట్టర్ శివం దుబే డ్రాప్ చేశాడు. సెకండ్ ఓవర్లో బాబర్ని అవుట్ చేశాడు. ఆ మ్యాచ్లో రిజ్వాన్ చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ టీంని విజయమైపు, ఎందుకంటే ఆ మ్యాచ్లో మన స్కోర్ ఓన్లీ 119. వాళ్ళు ఇంకా గెలుస్తారన్న టైంలో విన్ ప్రెడిక్టర్ ఎంతో 82 ఎంతో చూపించింది. ఆ స్టేజ్లో బుమ్రా తన సెకండ్ స్పెల్కి వచ్చి రిజ్వాన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అది మ్యాచ్ని మలుపు తిప్పింది. అండ్ డెత్లో తను థర్డ్ స్పెల్ వేస్తూ 18th, 19th ఓవర్లోనూ ఇఫ్తఖార్ని అవుట్ చేశాడు. సో 3 for 14 అండ్ అనదర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఫర్. పాకిస్తాన్ మీద మనం సాధించిన విజయంలో ఆ చిన్న స్కోర్ 119 డిఫెండ్ చేసుకోవడంలో బుమ్రా వాజ్ ది హీరో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఇది కూడా న్యూయార్క్లో జరిగింది. ఆ స్పైట్ఫుల్ పిచ్, స్పైసీ అండ్ ట్రెచరస్ పిచ్, దాని మీద జరిగింది. అండ్ థర్డ్ మ్యాచ్లో సర్ప్రైజింగ్లీ అమెరికన్ బ్యాట్స్మెన్ ప్లేడ్ హిమ్ బెటర్. ఎందుకంటే అతని ఫిగర్స్ 4 overs 25 runs, నో వికెట్స్, వికెట్లెస్గా అతను ఫినిష్ చేసింది ఈ ఒక్క మ్యాచ్లోనే. మేబీ చిన్న టీం కదా, హీ మైట్ హ్యావ్ ట్రైడ్ టూ మచ్, ఎక్కువ ట్రై చేశాడు మామూలుగా వితౌట్, బట్ సమ్హౌ హీ కుడ్ నాట్ గెట్ వికెట్స్. అది అన్నింటిలోకి అంటే బై టర్మ్స్ ఆఫ్ స్టాండింగ్ అనండి వీకెస్ట్ టీం మీద వికెట్లు రాలేదు. మిగతా అన్ని టీంల మీద ప్రతి మ్యాచ్లో ఆడిన రిమైనింగ్ ఆల్ మ్యాచెస్లో అతను వికెట్స్ తీశాడు, ఎక్సెప్ట్ ఇన్ ద మ్యాచ్ అగేన్స్ట్ యుఎస్ఏ. తర్వాత సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్ మీద హ్యాడ్ వండర్ఫుల్ ఫిగర్స్. ఇక్కడ 4 overs ఫుల్ ఓవర్స్ వేశాడు, 7 runs మాత్రం ఇచ్చాడు. అంటే ఎకానమీ లెస్ దాన్ 2 runs per over, 3 వికెట్స్ తీశాడు. స్టార్టింగ్లో ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశాడు పవర్ ప్లేలో, గుర్బాజ్ అండ్ జజాయ్. సో హీ హ్యాడ్ ఎ టెరిఫిక్ ఇంపాక్ట్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అది ఆ మ్యాచ్లో సూర్యకుమార్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు, కానీ బుమ్రా పర్ఫార్మెన్స్ వాజ్ నో లెస్. 3 for 7 అతని ఫిగర్స్. బంగ్లాదేశ్ మీద కూడా 4 ఓవర్లు వేశాడు, 2 వికెట్స్ తీశాడు, 13 runs ఇచ్చాడు. స్టార్టింగ్లో కాదు, మధ్యలో వాళ్ళ కెప్టెన్ షాంతో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, 40 runs చేశాడు. అతన్ని బహుశా తన సెకండ్ స్పెల్లో వచ్చి అవుట్ చేశాడు. తర్వాత చివరిలో రిషాద్ హుస్సేన్, అతను కూడా కొన్ని బిగ్ హిట్స్ కొడుతున్నప్పుడు రిషాద్ హుస్సేన్ అవుట్ చేశాడు. సో 2 for 13 ఆఫ్ జస్ట్ 4 ఓవర్స్లో జస్ట్ 13 runs ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఆస్ట్రేలియా మీద మనం ఆడిన మ్యాచ్ అది సెంట్ లూసియాలో, చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. దాని మీద కూడా అతను 29 runs ఇచ్చాడు. సో ఏ ఒక్క మ్యాచ్లో కూడా అతను 30 క్రాస్ అవ్వలేదు, 30 లోపు రన్సే ఇచ్చాడు 4 ఓవర్స్లో. ప్రతి మ్యాచ్లో హైయెస్ట్ ఆస్ట్రేలియా పైన 29 runs ఇచ్చాడు. ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. ట్రావిస్ హెడ్ని 17th ఓవర్లో అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్ వాజ్ టేకింగ్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా చేసిన స్కోర్ 200+ స్కోర్ని వాళ్ళు ఓవర్టేక్ చేస్తారనుకున్న టైంలో ట్రావిస్ హెడ్ వికెట్ని 17th ఓవర్లో తీశాడు. అది మ్యాచ్ని ఇండియా వైపు మలుపు తిప్పింది. అంతవరకు ఆస్ట్రేలియా వాజ్ రన్నింగ్ అవే విత్ విక్టరీ. సో ఆస్ట్రేలియాని ఓడించడంలో అతను ట్రావిస్ హెడ్ని ఒక స్లోయర్ 1తో ఆఫ్ కటర్తో అవుట్ చేయడం, అది మ్యాచ్ని మన వైపు మలుపు తిప్పింది. తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో అతను కేవలం 2.4 overs వేయాల్సి వచ్చింది. వాళ్ళు 103 ఎంతో చేశారు కదా, 2 for 12 అతని ఫిగర్స్. స్టార్టింగ్లోనే ఫిల్ సాల్ట్ని క్లీన్ బౌల్డ్ చేశాడు, వాళ్ళ ఓపెనర్ని, డేంజరస్ ఫిల్ సాల్ట్ని. సో
సో ప్రతి మ్యాచ్లో అతని ఇంపాక్ట్. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి మనం మాట్లాడుకున్నాం కదా, ఫైనల్లో స్టార్టింగ్లో రీజా హెండ్రిక్స్ని అవుట్ చేయడం, బౌల్డ్ చేయడం, తర్వాత 15th ఓవర్లో ఎప్పుడైతే కెప్టెన్ తనకి 16th ఓవర్లో బాల్ ఇచ్చాడో 30 రన్స్ నీడెడ్ ఆఫ్ 30 బాల్స్, అప్పుడు 16th ఓవర్లో కేవలం 4 రన్స్ ఇవ్వడం, ఆ ప్రెషర్కి నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్లాసన్ అవుట్ అవడం, తర్వాత అతను వేసిన 17th ఓవర్లో 2 రన్స్ మాత్రం ఇచ్చాడు, మార్కో యాన్సన్ అవుట్ చేశాడు. మ్యాచ్ తర్వాత చెప్పాడు బాల్ వాజ్ రివర్స్ అవుతుంది బాల్, దాన్ని ఇన్ స్వింగర్ వేసాడు, అవుట్ చేశాడు. సో ఆ రివర్స్ స్వింగ్ అంటే అతనికి ఆ సిచ్యుయేషనల్ అవేర్నెస్ తెలుసు, ఏ బౌలర్కి బ్యాట్స్మెన్కి ఎలాంటి బాల్ వేయాలో తెలుసు, స్లోయర్ బాల్స్ వేయాలా, బౌన్సర్ వేయాలా, స్లోయర్ బౌన్సర్ వేయాలా, సీమ్ అప్ డెలివరీ వేయాలా, పేస్ యూజ్ చేయాలా, ఆఫ్ పేస్ వేయాలా, ఫుల్ పేస్, అన్నీ కూడా అతనికి తెలుసు. ఏ టైంలో ఏ రకమైన బౌలింగ్ చేయాలనేది, బికాస్ అతనికి ఉన్న ఎబిలిటీ, అతని ఆక్వర్డ్ యాక్షన్, పేస్ ఉంది, ఈ బౌల్స్ ఇన్ ద హై 130s అండ్ 140+ బౌలింగ్ వేయగల పేస్ ఉంది, అతని దగ్గర డిసెప్షన్ ఉంది, యార్కర్ ఉంది, బ్రహ్మాండమైన యార్కర్స్ వేయగలడు, సర్ప్రైజ్ బౌన్సర్ వేస్తాడు. సో ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. వీటన్నిటికీ మించి అతనికి ఒక మంచి థింకింగ్ బ్రెయిన్, మంచి క్రికెటింగ్ బ్రెయిన్. సో ఎక్కడ ఏ బ్యాట్స్మెన్ ఎలా అవుట్ చేయాలి, ఈ అవుట్ థింగ్స్ ద బ్యాట్స్మెన్ కంటే ఎప్పుడు 2 ఆకులు ఎక్కువే చదువుతారు. అందుకే ఈ వరల్డ్ కప్లో అతను వేసినవి బాల్స్ కాదు, హ్యాండ్ గ్రెనేడ్స్ అని మనం అనుకున్న తప్పులేదు. సో అంత ఎఫెక్టివ్ బౌలింగ్ బుమ్రా నుంచి చూసాం ప్రతి మ్యాచ్లో. అతను హైయెస్ట్ వికెట్ టేకర్ కాకపోవచ్చు, కానీ బెస్ట్ యావరేజ్ అతనికి ఉంది, 8.26 అతని బౌలింగ్ యావరేజ్. సో ఇంత అద్భుతమైన బౌలింగ్ మనం బుమ్రా నుంచి చూసాం. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ సైలెంట్ కిల్లర్, సైలెంట్ అసాసిన్ అని అనాలి. సరిగా నవ్వుతూ ఉంటాడు, స్మైలింగ్గా ఉంటాడు, బ్యాట్స్మెన్ని స్లెడ్జింగ్ అలాంటివి ఏం చేయడు, అండ్ వాళ్ళకి సెండ్ ఆఫ్లు ఇయ్యడు, ఏమీ లేదు. సెండ్ ఆఫ్ అంటే అదే పెవిలియన్కి పంపించడం, ఆక్వర్డ్ జెస్చర్స్ ఏమి ఉండవు అతని దగ్గర. చాలా సైలెంట్గా నవ్వుతూ స్మైలింగ్ అసాసిన్ లాగా అతను వికెట్స్ తీస్తాడు. సో దట్ ఈస్ బుమ్రా వాజ్ ది హీరో ఆఫ్ దిస్ వరల్డ్ కప్ క్యాంపెయిన్. బుమ్రా వాజ్ ది హీరో ఆఫ్ దిస్ వరల్డ్ కప్ విన్. ఏమంటారు? నాతో మీరందరూ ఏకీభవిస్తారని భావిస్తాను. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే నా కామెంట్స్లో చెప్పండి.